నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పిఠాపురం నియోజకవర్గ యు కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లి గ్రామంలో పిఠాపురం ప్రచార కమిటీ నాయకురాలు డీకే చైతన్య ఆదికేశవులు ఆధ్వర్యంలో జనసేన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయని, కనీసం త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేశారని, మాటల వరకే పరిపాలన సాగిందని, చేతుల వరకు సాగలేదన్నారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను గెలిపించుకుంటే ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారన్నారు. మీ ఓటును గాజు గ్లాసు గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కాపు నాయకులు మురళీకృష్ణ, ఇసుకపల్లి నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. తో కలిసి మనం వార్డ్ టు వార్డు చేయడం అనేది చుట్టూరులో అలాగే కొత్త ఇసుకపల్లిలో చేయడం అనేది ప్రజల రెస్పాన్స్ ప్రతి ఒక్కరిది. పవన్ కళ్యాణ్ గారు గెలుపు రాజ్ గ్లాస్ గుర్తుకి మేము తప్పకుండా ఓటు వేస్తాము అని ప్రతి ఒక్కరూ అంటున్నారు. అలాగే ఇక్కడ చాలా సమస్యలు ఉంది. కొత్తపల్లి కొత్తపల్లి పాత ఇసుకపల్లి గ్రామంలో రోడ్స్ సేమ్ థింగ్. వైసీపీ గవర్నమెంట్ రోడ్ డెవలప్మెంట్ ఏం లేదు. ఇక్కడ డ్రైనేజ్, తాగే నీటి సమస్య, అలాగే లోన్స్, హౌసింగ్ లోన్స్ ఇవ్వకుండా ఇక్కడ భూములు కూడా వైసీపీ గవర్నమెంట్ కబ్జా చేసిన పరిస్థితులు. అలాగే ఇక్కడ చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. ఆడదాం ఆంధ్ర అని చెప్పి స్పోర్ట్స్ కింద వైసీపీ ఏదో చేస్తున్నారు. కానీ మన కొత్త ఇసుకపల్లి గ్రామంలో కనీసం వాలీబాల్, క్రికెట్, స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వలేని గవర్నమెంట్, వర్స్ట్ గవర్నమెంట్. కనీసం ప్రతి రోడ్లో లైట్స్ కూడా లేదు. తాగే నీళ్ళల్లో పాయిజనస్ బ్లీచ్, ప్యూరిఫైడ్ బ్లీచ్డ్ వాటర్ ప్రతి ట్యాంకర్ నీళ్ళలో వస్తుంది. ప్రజలు దీన్ని తాగుతున్నారు. ప్రతి ఒక్కరూ హెల్త్ ఇష్యూస్ అవుతుంది. ఇక్కడ లైట్లు లేని వల్ల చాలా యాక్సిడెంట్లు జరుగుతుంది. అలాగే ఇక్కడ చాలా మందికి ఇక్కడ దగ్గర ఒక 4 అయిపోతే కూడా వైసీపీ గవర్నమెంట్ ఎటువంటి కాంపెన్సేషన్ ఇవ్వలేదు. అలాగే ఇక్కడ రెండు ఇళ్ళు అగ్గి అంటుకొని కాలిపోతే కూడా వైసీపీ గవర్నమెంట్ ఎలాంటి కాంపెన్సేషన్ ఇవ్వలేదు. సో ఈసారి మన పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం వస్తే తప్పకుండా వాళ్ళు ఓటు వేసి మన పవన్ కళ్యాణ్ గారిని, అదే ఓటు జగన్ వేసిన ఓటు ఈసారి పవన్ కళ్యాణ్ గారిని వేస్తారు అని చెప్పి ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. వాళ్ళు కొత్త ఇసుకపల్లి గ్రామంలో ప్రజలు చాలా కష్టపడుతున్నారు. వైసీపీ గవర్నమెంట్ చేసినంత ఏం లేదు. వాళ్ళకి ఎంత తిట్టినా వాళ్ళు వేస్ట్. వాళ్ళు ఈసారి చేయలేరు. వాళ్ళ వల్ల కాదు. వాళ్ళకి రూరల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అని కూడా తెలీదు. సో ఈసారి మన పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పరిష్కారం ప్రజలకి, ప్రతి ఒక్కరికి అందించి ఆయన భారీ మెజారిటీలో గెలుపు పొందుతున్నారు. 1,22,000 ఓట్లతో. ఇది 100% గ్యారెంటీ. రాష్ట్ర అధ్యక్షుడు స్థానంలో ఇక్కడ జనసేన పార్టీ తరఫున ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయన పిఠాపురంలో రాష్ట్ర సమస్యల మీద, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, 10 లక్షల కోట్ల అప్పుల పరిస్థితులు ఏంటి, ఈ రాష్ట్ర ఆర్థిక స్థితి ఏంటి, దీన్ని మెరుగుపడాలంటే ఏం చేయాలా, రాజధాని విషయంలో ఎలా చేసుకోవాలా, రాజధాని ఎలా బాగు చేసుకోవాలా, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్, ఉపాధి ఎలా తీసుకురావాలా, దాని మీద క్షుణ్ణంగా అన్ని రకాలుగా ఎక్సర్సైజ్ చేసి ఒక అవగాహన ఉన్న ఒక రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన పార్టీ నుంచి ఒక కార్యక్రమం, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదు. ఆయన పూర్తి అవగాహన ఉంది. గోదావరి జిల్లాలో మొదటి నుంచి కూడా ఏదో రైస్ మిల్లు, పంటలు, ఈ కోణాలే తప్ప, యాక్వా ఇలాంటి కోణాలే తప్ప ఇండస్ట్రియల్ కారిడార్స్, సెజ్జులు, ఒక కాకినాడ పోర్టు ఆధారం చేసుకుని డెవలప్ అయినాయి. అంతకంటే పెద్దగా ముందుకెళ్ళింది లేదు. ఆయనకి కేంద్రంతో ఉన్న సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆయన సద్వినియోగం చేసుకొని రేపు పిఠాపురం ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారితంగా కానీ, ఆక్వా పరంగా కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇటు పక్కన ఉన్న మౌలిక సదుపాయాలు కానివ్వండి, ఈ ప్రాంతం పిలికి ఒక ఆధ్యాత్మిక పవిత్రతో కూడుకున్న
అంటే భారతదేశంలో ఉన్నతమైన క్షేత్రం పిఠాపురం. పాతగయ, వెంకటేశ్వర స్వామి, పురోహితికా దేవి, శ్రీపాద వల్లభుడు, ఇన్ని ఒక ప్రాంతంలో ఇన్ని క్షేత్రాలు ఉండవు. దీని ఒక గ్రేట్ పిలిగ్రమ్ సెంటర్ గా తీసుకుని ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం, ఇలాంటివన్నీ కూడా ఒక రాష్ట్ర నాయకుడిగా ఆయనకు అవగాహన ఉంది. కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రేపు ఏర్పడే ప్రభుత్వంలో ఈయన క్రియాశీలకం కాబట్టి ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా రేపొద్దున ఈయన బీజేపీ పార్టీ యొక్క 30 మంది ఎమ్మెల్యేలు, వీళ్ళ 30లో కనీసం 20 మంది గెలుస్తారు. వీళ్ళ సహకారం ఉంటేనే ప్రభుత్వాలు ఏర్పడతాయి కాబట్టి వీళ్ళ అవసరం ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రభుత్వాల సహకారం తీసుకొని ఈ ప్రాంతం యొక్క సమగ్ర అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు నడుపు బిగించి ఎంతమంది ఎప్పుడూ లేని అభివృద్ధి ఈ ప్రాంతంలో తీసుకొస్తారని మేమందరం ఆశిస్తాం.